ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల అభివృద్ధి, రహదారులు, పోర్టులు, రైల్వే, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక కీలక పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం భారీగా నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్ర సహకారం కోరనున్నట్లు సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ, రహదారుల శాఖ, పరిశ్రమల శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంశం ఈ సమావేశాల్లో ప్రధానంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం పనులకు మరిన్ని నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర సహకారం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమల ప్రణాళికలు, స్టీల్ ప్లాంట్, ఆటో నగరాలు, ఎంఎస్ఎంఈల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్ర సహాయం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భారీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధి నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగంలో వేగంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంతో రాష్ట్ర సంబంధాలు, భవిష్యత్ ప్రాజెక్టులు, పెట్టుబడుల అంశాలపై ఈ భేటీలు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు గతంలో కూడా కేంద్ర మంత్రులతో సమన్వయం ద్వారా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరోసారి అభివృద్ధి నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికారులు ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరం, పనుల పురోగతి ఎలా ఉంది అనే వివరాలను కేంద్రానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక రైతులు కూడా ఈ పర్యటనపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి, నీటి నిర్వహణకు మరిన్ని నిధులు రావాలని కోరుకుంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా కేంద్ర సహకారం పెరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మౌలిక వసతులు మెరుగుపడితే పరిశ్రమలకు మంచి వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్ర యువత కూడా ఉద్యోగ అవకాశాలపై ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమలు, ఐటీ, తయారీ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ అభివృద్ధి, రైలు కనెక్టివిటీ మెరుగైన రాష్ట్రం కేంద్రాన్ని కోరుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం కేంద్ర నిధులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన ప్రణాళికలు ఉంటే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక మహిళా సంఘాలు కూడా స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని నిధులు రావాలని కోరుకుంటున్నాయి. గ్రామీణ మహిళా ఆర్థికాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్రం నుంచి సహాయం అందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సహకారం ఉంటే పెట్టుబడులు మరింత వేగంగా పొందే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కొందరు జాతీయ నాయకులతో కూడా సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంశం ప్రధాన చర్చగా మారింది. కొత్త పరిశ్రమలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కేంద్ర నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం చాలా కీలకమని పేర్కొంటున్నారు. ఇక ప్రజల్లో కూడా ఆశలు పెరిగాయి. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయితే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నిధుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర సమన్వయం చాలా అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు విసిగిపోయారని ప్రధాని వ్యాఖ్యలు. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. హైదరాబాద్ లో జరిగిన భారీ బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభా ప్రాంగణం ఉదయం నుంచే జనంతో నిండిపోయింది. పార్టీ జెండాలు, బ్యానర్లు, నినాదాలతో మొత్తం ప్రాంతం రాజకీయ వాతావరణాన్ని తలపించింది. ప్రధాని మోదీ సభకు చేరుకున్న వెంటనే కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుపై విశ్వాసం కలిగించేలా ప్రధాని ప్రసంగం చేసినట్లు సమాచారం. సభలో మాట్లాడిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రధాని వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే తెలంగాణపై బీజేపీ ఇప్పుడు మరింత దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో అభివృద్ధి అంశాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు అవసరమని ప్రధాని పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే సామర్థ్యం బీజేపీకి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సభకు హాజరైన కార్యకర్తల్లో భారీ ఉత్సాహం కనిపించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కార్యకర్తలు చేరుకున్నారు. కొందరు కార్యకర్తలు రాత్రి నుంచే హైదరాబాద్ కు వచ్చి సభా ప్రాంగణంలోనే ఉండిపోయినట్లు సమాచారం. ఇక మహిళలు కూడా సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సంక్షేమ పథకాలపై ప్రధాని మరిన్ని ప్రకటనలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ నగరంలో భద్రతను అత్యంత కట్టుదిట్టంగా మార్చారు. ఎస్పీజీ, కేంద్ర భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన ప్రజలకు ప్రసంగాన్ని సులభంగా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రధాని సభ ప్రధాన చర్చగా మారింది. మోదీ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. రాజకీయంగా చూస్తే తెలంగాణలో ఇప్పుడు 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో రైతుల సమస్యలు, సాగునీరు, యువత ఉపాధి, మహిళా అభివృద్ధి అంశాలపై కూడా మాట్లాడినట్లు సమాచారం. కేంద్ర పథకాలు, ప్రయోజనాలను ప్రజలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నాయకులు మాత్రం తెలంగాణలో మార్పు ఖాయమని చెబుతున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలపడుతుందని పేర్కొంటున్నారు. సభ తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ప్రధాని ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రధాని వ్యాఖ్యలకు స్పందిస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పార్టీ ప్రజలు మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొంటున్నారు. ప్రధాని సభ విజయవంతమైందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. భారీ జన సమీకరణ పార్టీకి బలాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. ఇక ప్రజలు మాత్రం ఎన్నికల హామీల అమలుపైనే దృష్టి పెడుతున్నారు. అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం వంటి అంశాల్లో ఫలితాలు కావాలని కోరుకుంటున్నారు.
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికర దశలోకి ప్రవేశించాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, బీజేపీ ఉత్సాహం, ఇతర పార్టీల స్పందనలు ఇవన్నీ రాష్ట్ర రాజకీయ వేడిని మరింతగా పెంచేశాయి.
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నేటితో 75 ఏళ్లు పూర్తి. ప్రత్యేక పూజలతో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గుజరాత్ లోని సోమనాథ్ లో ఘన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. అలాగే టెలిపాత్ నుంచి దివ్యధామ్ వరకు రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీకగా భావించబడుతుంది. శివుడి 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సోమనాథ్ కు చేరుకుంటున్నారు. ఆలయ పరస్పర ప్రాంతాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయం వెలుగులతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కూడా చేరుకుంటున్నారు. ఇక టెలిపాత్ నుంచి దివ్యధామ్ వరకు జరిగే రోడ్ షోపై కూడా భారీ ఆసక్తి కనిపిస్తోంది. రహదారి మొత్తం ప్రజలు, భక్తులతో కిక్కిరిసుకుపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సోమనాథ్ ఆలయ చరిత్ర దేశ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనదిగా భావించబడుతోంది. ఎన్నోసార్లు దాడులు జరిగినప్పటికీ మళ్లీ పునర్నిర్మాణం చేయబడిన ఈ ఆలయం భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం తరువాత దేశ తొలి నాయకుల కృషితో ఆలయ నిర్మాణం ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా భక్తుల్లో కూడా ఆధ్యాత్మిక ఉత్సాహం కనిపిస్తోంది. అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక సోమనాథ్ పట్టణంలో భద్రతను అత్యంత కట్టుదిట్టంగా మార్చారు. కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దళాలు భారీగా మోహరించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో డ్రోన్లు, సీసీ కెమెరాలు, ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమనాథ్ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, విశ్వాసానికి చిహ్నంగా కూడా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో ప్రధాని మోదీ పాల్గొన్నందున దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై ఆసక్తి పెరిగింది. జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమనాథ్ ఆలయం సముద్ర తీర ప్రాంతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాయంత్రం సమయానికి విద్యుత్ వెలుగులతో ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. రోడ్ షో సందర్భంగా ప్రధానిని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రహదారి వెంట ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక స్థానిక వ్యాపారులు కూడా ఈ వేడుకలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రాకతో వ్యాపారాలు పెరిగాయని చెబుతున్నారు. ఇక మహిళలు, యువత కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుటుంబాలతో కలిసి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. భారతీయ సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దేశ ఐక్యతలో ఆలయాల పాత్రను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భక్తులు సోమనాథ్ మహాదేవ్ నిర్మాణంతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తి గీతాలు, శివ భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమనాథ్ ఆలయం సమీపంలోని హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆలయ చరిత్రను తెలియజేసే ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణ చరిత్రకు సంబంధించిన చిత్రాలు, వివరాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా సోమనాథ్ వేడుకలు వైరల్ అవుతున్నాయి.
భక్తులు ఆలయ చిత్రాలు, వీడియోలు, ప్రార్థనల దృశ్యాలు షేర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు టీవీల ద్వారా కార్యక్రమాలను వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఆధ్యాత్మిక ఛానళ్లలో ప్రత్యేక ప్రసారాలు కొనసాగుతున్నాయి. సోమనాథ్ ఆలయ వజ్రోత్సవ వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చరిత్రకు దారితీశాయి. భారతీయ సాంప్రదాయం, విశ్వాసం, చరిత్ర ఇవన్నీ ఈ కార్యక్రమాల్లో ప్రతిబింబిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. 75వ సంవత్సరాల పునర్నిర్మాణ ప్రయాణం, ప్రత్యేక పూజలు, ప్రధాని మోదీ పర్యటన, భారీ రోడ్ షో ఇవన్నీ ఇప్పుడు సోమనాథ్ను దేశవ్యాప్తంగా ప్రధాన ఆకర్షణగా మార్చాయి.